పార్టీస్ అని, ఫంక్షన్స్ అని, లేదా షాపింగ్ అని ఏదో ఒక రీజన్తో తరచుగా మనం బయటకు తిరుగుతూనే ఉంటాం. మనం ఇలా బయటికి తిరిగే ముందు ఎంత బాగా రెడీ అవుతాం, మన డ్రెస్ సెన్స్ అయితే ఏంటి, మన హెయిర్ సెట్టింగ్ అయితే ఏంటి, చాలా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తాం. బట్ మనం వన్స్ మన డెస్టినీని చేరుకున్న తర్వాత మనం ఇంట్లో ఎలా రెడీ అయ్యామో అక్కడ అలా ఉండం. కోర్స్ మన డ్రెస్ నీట్గా ఉండొచ్చు, బట్ మన హెయిర్ అయితే ఫుల్ చల్లా చెదరైపోయి ఉంటుంది. అది ఆడవాళ్ళకి అవని మగవాళ్ళకి అవని. దీన్ని సెట్ చేయడానికి అంటే హెయిర్ మనం జర్నీ చేసినా కూడా మనం హెయిర్ మన ఇంట్లో ఎలా ఉంటే ముందు రెడీ అయ్యేటప్పుడు మెయింటైన్ చేసామో, డెస్టినీ చేరుకునే వరకు అంటే మన ఫంక్షన్ లేదా పార్టీ లేదా షాప్ ఇక్కడ వరకు చేరుకునే వరకు మన హెయిర్ అలానే కంటిన్యూగా సెట్ అయ్యి ఉండాలి. అంటే దానికి చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి మన మార్కెట్లో. బట్ అంటే ఆ ప్రోడక్ట్స్ మన హెయిర్ సెట్టింగ్కి మంచిది, బట్ మన హెయిర్కి చాలా అంటే చాలా హార్మ్ఫుల్. మన హెయిర్తో పాటు మన హెల్త్కి కూడా చాలా హార్మ్ఫుల్. చాలా హెయిర్ స్ప్రేస్లో కానీ లేదా చాలా మన బ్యూటీ ప్రోడక్ట్స్లో కార్సినోజిక్ ప్రాపర్టీస్ చాలా ఉంటాయి. అంటే క్యాన్సర్కి కారకమైన గుణాలు ఎక్కువ ఉంటాయి. దాన్ని మనం అధిగమించాలి. ఎందుకంటే మనం యూజ్ చేస్తాం, అవి మనం ఎఫెక్ట్ అవుతాం కూడా. అది మనకు సడన్గా తెలియదు, బట్ అది తర్వాత వచ్చేస్తూ ఉంటుంది. సో ఇలాంటి ప్రోడక్ట్ మనం అంటే ఎటువంటి కెమికల్స్ లేకుండా, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం న్యాచురల్గా ఎలా తయారు చేసుకోవాలని చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దినేష్ రాహుల్. ఐఎమ్ దినేష్ యాదవ్. ఎందుకంటే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలానే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టబోయే మంచి ఇన్ఫర్మేషన్ మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ముందుగా మనం హెయిర్ సెట్టింగ్ స్ప్రేని తయారు చేయడానికి కావాల్సిన మూడే వస్తువులు. 1 అలోవెరా, 2 విటమిన్ ఈ క్యాప్సూల్, అలానే స్ప్రే బాటిల్. ఇక్కడ నేను ఏదైతే చెప్తున్నానో యాజ్ ఇట్ ఈజ్ అది దింపేయండి. నేను ఇక్కడ షోయింగ్కి గ్లాస్ జార్ తీసుకున్నాను, బట్ మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అది తీసుకోవచ్చు. మనం ఎంచుకున్న స్ప్రే బాటిల్ ఏదైతే ఉందో దాంట్లో 80% వాటర్ని మాత్రమే మనం యూజ్ చేయాలి. మిగతా 20% మనం అలోవెరా జెల్తో ఫిల్ చేసుకుంటాం. ఇలా మనం యూజ్ చేసే అలోవెరా జెల్ని డైరెక్ట్గా కొని కెమికల్స్ ఉన్న వాటి నుంచి యూజ్ చేయడం కన్నా డైరెక్ట్గా చెట్టు నుంచి మనం తీసుకోవడం చాలా అంటే చాలా బెస్ట్. దాన్ని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలనేది చాలామందికి తెలుసు, లేదా కోమ్ సహాయంతో ఈజీగా తీసుకోవచ్చు. ఇలా అలోవెరా జెల్ వాడిన తర్వాత మనం యూజ్ చేయాల్సిన విటమిన్ ఈ క్యాప్సూల్. విటమిన్ ఈ క్యాప్సూల్ ఏ మెడికల్ షాప్లోకి వెళ్ళి అడిగినా మనకు చాలా ఈజీగా దొరుకుతుంది. అది స్కిన్కి కానీ హెయిర్కి కానీ చాలా బాగా మంచి బెనిఫిట్స్తో ఉంటుంది. దీన్ని ఎలా మనం చేయాలి అంటే మన దగ్గర ఉన్న సేఫ్టీ పిన్తో పీర్స్ చేసి అక్కడ నుంచి వచ్చిన ఆయిల్ని యూజ్ చేసుకోవచ్చు, లేదా మన దగ్గర డబ్బాలు కూడా అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. బయటికి వెళ్ళి మనం విటమిన్ ఈ ఆయిల్ అంటే చిన్న కంటైనర్స్లో ఇస్తారు. సో దాన్ని అయినా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇలా మూడింటిని చాలా అంటే చాలా బాగా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసి మనం ఒక స్ప్రే బాటిల్లోకి ఎత్తుకోవాలి. ఇలా ఎత్తుకున్న తర్వాత దీన్ని మనం ఎప్పుడైతే యూజ్ చేస్తామో దాన్ని బాగా షేక్ చేసి యూజ్ చేయాలి. ఎందుకంటే అన్ని క్వాంటిటీస్ చాలా బాగా మిక్స్ అవ్వాలి కాబట్టి. సో దాన్ని మనం బాగా మిక్స్ చేసి బాగా షేక్ చేసిన తర్వాత మనం అప్లై చేసుకుంటే చాలా మంచి బెనిఫిట్స్ వస్తాయి. అంటే చాలామంది అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ స్కూల్కి లేదా కాలేజెస్ లేదా బయటికి వెళ్ళేటప్పుడు నీట్గా వెహికల్ మీద వెళ్తూ ఉంటాం, కానీ మనం హెయిర్ స్టైల్ అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి చెడిపోతూ ఉంటుంది. వీటినన్నింటినీ ఓవర్కమ్ చేయడానికి ఈ హెయిర్ సెట్టింగ్ స్ప్రే ఇంట్లోనే న్యాచురల్గా మనకు అందుబాటులో ఉన్న వస్తువులతో చాలా ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు. ఇది చాలా న్యాచురల్, అలానే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు, కాబట్టి మీరు చాలా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి మంచి వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్స్ మీ దినేష్ యాల్లా సెండింగ్ ఆఫ్. బాయ్. Hold me close till I get up. Time is barely on our side.